ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల వ్యవస్థ, రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు. ఆ రాజకీయ పార్టీలకి ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి ఆ ప్రజలకి పెద్ద అగాధం, పెద్ద ఒక అగాధం ఏర్పడింది. రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను రిఫ్లెక్ట్ చేసే రకంగా వ్యవహరించడం లేదనేది నా మొదటి భావన. రెండవది, ఏ ప్రజలకైతే పాలకులుగా వచ్చిన తర్వాత ఆ పాలకులు నిజాయితీతో వ్యవహరించడం లేదు. చట్టసభలు ఉన్నాయి. ఇవాళ ఏ ఒక్క శాసనసభ్యునైనా, ఎన్నికైనా ఓడిపోయిన వాళ్ళని వదిలేద్దాం, ఏ ఒక్క శాసనసభ్యునైనా ప్రమాణపూర్తిగానే చెప్తున్నాడు. నేను ఏమడగాలో తెలియదు, ఏ రకంగా నిజం చెప్పించమని కోరటము నాకు అర్థం కావటంలే. ప్రభుత్వము నిర్ధారించిన, ఎన్నికల కమిషన్ నిర్ధారించిన మొత్తాన్నే ఖర్చు పెట్టి ఎన్నికవుతున్నారా? అఫిడవిట్ తీయండి, ఖర్చులు తీసి చూపించమని చెప్పండి. ఇక్కడే అసలు మనిషికి ఏ నిజాయితీ కోల్పోతున్నాడు. ముందు ఆ నిజాయితీ చట్టసభల నుంచి రావాలి. ఆ నిజాయితీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల నుంచి రావాలి. ఆ నిజాయితీ కోల్పోయారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనేది. రెండవది, ఇక్కడ ఇంకొక భావన ఏమిటంటే, రాజ్యాంగం మొత్తము రాయమని, తెలుగు తోడి రాయమనేది భావన కాదు. నేను రామ్మోహన్ రావు గారిది కూడా నేను అనుకోవటం లేదు. ఈ రాజ్యాంగం జేపీ గారు చెప్పినట్లు మంచి చేసింది. 60 ఏళ్ళ మంచిని ఏం చెప్పుకుంటున్నామంటే, పొరుగున ఉన్న పాకిస్తాన్ మాదిరిగా ఒక ప్రధానమంత్రిను, ఒక అధ్యక్షుడిను తిరుగుబాటుతో తొలగించలే. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గౌరవాన్ని పాలకులు ఓడిపోయిన వాళ్ళు సీట్ అప్పగించి గౌరవంగా వైతొలుగుతున్నారు. ఈ 60 ఏళ్లలో ఈ ప్రజాస్వామ్య, ఈ రాజ్యాంగ వ్యవస్థే అన్నీ చేస్తే ఇవాళ ఇక్కడ కూర్చొని ఇంతగా ఆవేదన పడాల్సిన పని ఎందుకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకని మౌలిక బేసిక్ స్ట్రక్చర్ మార్చమని కోరటంలా, ప్రియాంబుల్ మార్చమని కోరుతుంది. ఈ ప్రియాంబులు, మౌలిక స్ట్రక్చరు, వాటిని అమలు చేయటానికి తీసుకొచ్చేటటువంటి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఆ చట్టాలు రూపొందించేటప్పుడు దోమలు దూరటానికి ఇంత బంధిస్తే బాగుండదు. ఏమైనా కొంత దోమలు గాలి రావాలనుకుంటుంటే దాంట్లో నుంచి ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. అది ప్రజల్ని, అవినీతి వద్దని అందరూ చెప్తున్నారు. అవినీతి మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, చెప్పేవారి దగ్గర నుంచే. మనం నిజాయితీతో ఉండటంలే. అది ఆ మార్పు కొరకు ఏ రకంగా చేయాలన్నది ఒక భావన. ఎన్నికల సిస్టమ్ అసలు మనని ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తున్నది ఈ ఎన్నికల విధానం. ప్రజాస్వామ్యం ఏమిటి? ప్రజలే ఓటేస్తున్నారు. డబ్బుతో 1000 రూపాయలు మన ఎన్నికల్లో అత్యధికంగా ఇచ్చిన పార్టీల నాయకులు చెప్పేది 1000 రూపాయలు ఇచ్చారు. ఆయన గెలవలేదు కదా. 500 250 రూపాయలు ఇచ్చిన వాళ్ళే గెలిచారు. ఎవరు ఇవ్వలేదని కూడా చెప్పడానికి సాహసం లేదు నాకు. ఏదో రకంగా డబ్బులు ఇచ్చి, కానీ మొత్తం వ్యవస్థ అంతా డబ్బులతోనేనని కాదు, కానీ ఇది భారం అయిపోతుంది. ప్రజల మీద భారం అవుతుంది, ప్రభుత్వం మీద భారం అవుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం కలగని రీతిలో వస్తుంది. ఇలాంటిది ఈ తగు సమయం ఇది. ఎన్నికల వాతావరణం వస్తుంది. వీటి మీద ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 2006, 2007, 2004 ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. అది ఎవరికి ఇబ్బంది కాంది. అవి కూడా అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ఇది అధికారాన్ని ఆశించే పార్టీలకి, ఇదివరకు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ విమర్శించగానే, అధికారానికి రాగానే ఇది బాగుంది, ఇది బాగా ఇలాగే కొనసాగాలని చెప్పేటటువంటి రీతి, ఈ రీతి నుంచి వైదొలిగేటట్టు చేయాలంటే ఇలాంటి అవసరం, పబ్లిక్ ప్రెజర్ అవసరం. దీన్ని నిర్వహించినందుకు మరోసారి జేపీ గారికి, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సరిగ్గా 2 గంటలైంది. ఒకే బ్రీఫ్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. భోజనం ఉంది అక్కడ, దయచేసి ఆలస్యమైనందుకు మన్నించండి.
ఈవేళ అభిప్రాయాలు సేకరించలేని వారితో ఖచ్చితంగా మరో సమావేశం ఉంటుంది. దయచేసి వీలు చూసుకుని మీరు కూర్చోండి. ఆ రోజు పరిమితమైన సంఖ్యలో ఉంటారు కాబట్టి అందరూ కూడా భావాలు వ్యక్తం చేయవచ్చు. రెండు, దాంతోపాటు ఆ సమావేశంలోనే దీని సారథ్య సంఘం ఒకటాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పిస్తున్నారు లోక్సత్తా వారు. దయచేసి దానిలో పాల్పంచుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయులు కూడా మీకు కూడా భోజనం ఏర్పాటు చేస్తే దయచేసి దానిలో పాల్పంచుకోండి. సురాజ్యం అంటే ఏమిటి?